చాలా బాగుందమ్మా. ధనుస్సు రాశి వారికి 75% అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గురు బలం వల్ల సంవత్సర ప్రారంభము, సంవత్సరం చివరి భాగము అత్యద్భుతంగా ఉంటుంది. మీ ఏకాగ్రతకు తగ్గట్టుగా శుభ ఫలితాలు ఉంటాయి. శని చతుర్థంలో అనగా అర్ధాష్టమ శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రతికూలతలు గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతత లోపించకుండా తగు విధంగా ప్రణాళికలు, ప్రయత్నాలు చేస్తూ కార్యసిద్ధిని పొందాలి. పని ఒత్తిడి వల్ల విసుగు చెందకుండా, ఇతరులపై విసుగుని ప్రదర్శించకుండా సహనంతో వ్యవహరించాలి. ఇంట్లో వారితో గొడవలు పడరాదు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు అవసరం. అయితే రాహువు తృతీయంలో ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు రావు, ఇబ్బంది జరగదు. ఒక గ్రహం వ్యతిరేకిస్తూ మరొక గ్రహం అనుకూలిస్తున్నప్పుడు ఆ వ్యతిరేకత, ఈ అనుకూలత రెండు కలిపి సమమైపోతాయి. చెడు జరగదు, కేవలం మంచి మాత్రమే జరుగుతుంది. తృతీయ విక్రమగతుడైన రాహువు మేలు చేస్తారు. మీ ధైర్యము, మీరు చూపించే సాహసము, ధర్మ మార్గాల్లో చొరవ, వీటి వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. జూన్ 2 వరకు దేవగురువైన బృహస్పతి సప్తమంలో ఉంటూ ధనుస్సు రాశిని వీక్షిస్తూ ఉంటారు. ఇందువల్ల శుభాలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహానంతర జీవితంలో మేలు జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యలో ఉత్తీర్ణులవుతారు. గురుబలం అదృష్టాన్ని తీసుకొస్తుంది.